ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. పితృదేవతాభ్యో నమః. ప్రేక్షకులకి ఈరోజు మనం వార ఫలితాల్లో 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి చంద్రుడు తులారాశి నుంచి మకర రాశి వరకు సంచరిస్తాడు. వృశ్చిక రాశిలో శుక్ర బుధులుంటూ ఈ యొక్క బుధుడు 8వ తేదీ నుంచి ధనస్సు రాశిలోకి, ధనస్సులో కుజ మరియు రవి యొక్క సంచారము, కుంభరాశిలో శని, మేషంలో గురువు, మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ యొక్క విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఎటువంటి దేవతా ఆరాధన, ఎటువంటి గోసేవ, ఏ గ్రహ ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు ముందుగా రాబోయేటువంటి ఇబ్బందిని తెలుసుకొని ఆ యొక్క ఇబ్బంది యొక్క ప్రభావాన్ని ఏ రకంగా తగ్గించుకోగలరు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి లగ్నం తెలిస్తే లగ్నం నుంచి కూడా చూసుకోవచ్చు. మీకు రాశిలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఇది చాలా మటుకు క్లారిటీ ఆఫ్ మైండ్ని ఇస్తుంది. అయితే ఈ సప్తమ స్థానంలో చంద్రుడితో ప్రారంభం అవుతుంది మీకు ఈ వారం అనేటువంటిది. ఎప్పుడైతే సప్తమ స్థానంలో చంద్రుడితో ప్రారంభం అవుతుందో ఇది ఇచ్చేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా 7వ తేదీ మీరు ఏదైనా మనీ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక 8, 9 తేదీలు కూడా మీరు ఏదైనా అప్పు ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. కానీ మీకు 8, 9 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి సరైనటువంటి యోగ్యవంతాన్ని ఇస్తుంది. ఇక 10, 11 తేదీలు కనుక మీరు చూసుకున్నట్లయితే 10, 11 ప్రధానంగా ఎవరినైనా పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఉపాసనా సంబంధించినటువంటి విషయాలకి చాలా చక్కటి యోగాన్ని ఇస్తుంది 10, 11 తేదీలు. ఇక 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే 12, 13 తేదీలు అనేటువంటివి ప్రధానంగా ఇక్కడ కూడా మీరు పార్ట్నర్షిప్స్, జీవిత భాగస్వామ్యం ఎంపిక చేసుకునే విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఇక్కడ గురువు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునేటువంటి విషయాల్లో యోగ్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఈ చంద్రుడు ఉన్న స్థితి, చంద్ర ప్రయాణం ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి అనేటువంటిది చూపిస్తుంది. అయితే ఇక్కడ ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది, ఫైనాన్షియల్ రిలేటెడ్ సంబంధించిన అంశాలని ఏ గ్రహాల యొక్క కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా కొంతవరకు గ్రోత్ అనేటువంటిది ఉంది, అది ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రవికుజుల యొక్క సంబంధం ఏదైతే ఉందో, రవికుజులు ఎప్పుడైతే కలిసి ఉన్నారో ఈ రవికుజుల యొక్క కలయిక అనేటువంటిది కొంత మీకు సుపీరియర్స్ మూలంగా, లేకపోతే మీ యొక్క మీరు ఉద్యోగంలో అయితే వ్యాపారం చేసేటువంటి విషయాల్లో మీకంటే పెద్దవాళ్ళు వాళ్ళ వల్ల కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది చూపిస్తుంది. ఎందుకంటే దశమస్థానం అనేటువంటిది పాపకర్తెరలో ఉంది. అదేవిధంగా గృహ, విద్య, యోగ సంబంధించినటువంటి విషయాలకి చాలా బాగుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ కమ్యూనికేట్ చేసేటప్పుడు మధ్యవర్తిత్వం ఉండేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకి చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాస్త వ్యాపారస్తులు కూడా కాస్త కొత్త వ్యాపార సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని దైవకార్య సంబంధించినప్పుడు చేసి ప్రారంభించడం అనేటువంటిది మంచి ఫలితాలను ఇవ్వనుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సూర్యభగవాను చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు పితృదేవత ఆరాధన కూడా ఈ సంవత్సరం 4 నెలలు మర్చిపోకండి ప్రతి రాశి వారు కూడా. వృషభ లగ్నము, వృషభ రాశి మీకు ప్రధానంగా 7వ తేదీ గుర్తుపెట్టుకోండి. 7వ తేదీ అనవసరంగా మిస్కమ్యూనికేషన్స్ వల్ల తల్లి తరపు వారితో కానీ, తల్లి సంబంధీకులతో కానీ, తల్లి
మాతృ సమానుల వాళ్ళతో కానీ చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని, రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే 8, 9 తేదీలు మీకు వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసేటువంటి పనులు లేదా వ్యాపార అభివృద్ధి కొన్ని లాభాలు కూడా సంపాదించుకుంటారు. కాకపోతే 8, 9 తేదీలు మీరు నిర్ణయాలు తీసుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ 10, 11 తేదీలు మీరు విదేశాలకు వెళ్ళడానికి, ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి బాగుందని చెప్పుకోవచ్చు. ఇక 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ వారం మొత్తము కూడా మీరు ఎవరికైనా అప్పుగా ఇచ్చేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి వివాహ సంబంధించిన విషయాలకి మరియు పార్ట్నర్షిప్స్కి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మీరు ఎవరితోనైనా సరే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఆది మంగళవారాలు కాస్త జాగ్రత్తగా చూసి మాట్లాడండి. అలాగే కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి మరియు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొన్ని గృహ సంబంధించినవి కావచ్చు, ఇటువంటివి ఏవైనా సరే పొందేటువంటి యోగాన్ని కలిగింపజేస్తుంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొన్ని పాజిటివ్ రిజల్ట్స్తో పాటు కొంత ఘర్షణ వాతావరణం కూడా చూపిస్తుంది. మరియు మీరు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ఆది మంగళవారాలు వాహనాల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దశమ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు సర్వసాధారణంగానే కాస్త స్ట్రెస్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అయితే ఇన్సూరెన్సెస్ సంబంధించినటువంటివి మరియు ఏదైనా ఒక ప్రోడక్ట్ మీద కావచ్చు, వస్తువు మీద కావచ్చు, మీరు చేసే ఇన్సూరెన్సెస్ మూలంగా మీకు యోగ్యవంతంగా ఉంటుంది. అలాగే కాస్త వర్క్లో ఎక్కువ ప్రెషర్ కానీ స్ట్రెస్ కానీ ఉంటూ కొత్త ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవ్వాలి అంటే నవగ్రహాల్లో ముఖ్యంగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేసి లలితా సహస్రనామాలలో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి నమ అనే నామస్మరణ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ముఖ్యంగా ఈ 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉండేటువంటి ఫలితాల్లో ముఖ్యంగా 7వ తేదీ మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో, అందులో ముఖ్యంగా పాలు, పాల పదార్థాలు, నీళ్ళు, ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన ఐటమ్స్ సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మరియు 8, 9 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే 8, 9 తేదీలు ప్రధానంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ మాత్రం కాస్త మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉంటూ, అదేవిధంగా మీరు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్త ప్రయత్నాలు అంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నామండి అంటూ ఉంటారు. 8, 9 తేదీలు ముఖ్యంగా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఏదైనా ప్రయత్నం చేయడానికి చాలా బాగుంటుంది. మరియు షష్టమ స్థానంలో కాస్త శుక్రుడు ఉన్నందుకు స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు లేదా అత్తగారి తరపు వారితో కావచ్చు, కోడల తరపు వారితో కావచ్చు, లేదా ఎనీథింగ్ స్త్రీలతో అనవసరమైనటువంటి గొడవలు లేదా స్త్రీలకు అప్పు ఇవ్వడం ద్వారా కానీ వారి నుంచి అప్పు తీసుకోవడం వల్ల కానీ వచ్చేటువంటి సంశయాలు కాస్త 8, 9 తేదీలు ఉంటాయి. అదేవిధంగా 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా 10, 11 తేదీలు మీరు ఏదైనా లాభం అంటే వ్యాపార లాభాలకు చేసేటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. కాకపోతే కొన్ని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలలోని మరియు మీరు తీసుకునేటువంటి ఆలోచన సంబంధించినటువంటి విషయాలు ఏదైనా నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త వహించండి. ఇక 12, 13 తేదీలుగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కూడా కాస్త ప్రేమ వ్యవహారాలు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే వ్యాపార లాభాలను ఇక్కడ మీకుండేటువంటి గ్రహస్థితి యోగిస్తుంది. అదేవిధంగా మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ మిథున రాశి వారు సప్తమ స్థానంలో రవికుజులు ఉన్నారు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామితో అనవసరమైన ఈగోస్, అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ మిథునం వారు కాస్త అనవసరమైన ఈగో సంబంధించిన విషయాలకి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి స్థితి ఉంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ సహజంగానే చతుర్థంలో కేతు ఉన్నందుకు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానీ కోర్సెస్ తీసుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి.
అలాగే సంతాన సంబంధించిన నిర్ణయాలు లేదా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కాస్త చూసి జాగ్రత్త తీసుకోవాలి ఈ వారంలో. అదేవిధంగా కాస్త ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు మారడం ద్వారా మీకు ఉద్యోగ అవకాశాలు కాస్త ఎక్కువగా పెరుగుతాయి. ముఖ్యంగా విదేశీ కంపెనీలు, విదేశీ సంబంధించిన విషయాల్లో మీకు అటువంటి కంపెనీల ద్వారా మీరు ఏదైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే మీకు ఖచ్చితంగా మీకు ఆ ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సూర్యభగవానుని చూస్తూ అమ్మవారిని మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి. అన్ని విధాల బాగుంటుంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్నము. కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు ఈ వారంలో ముఖ్యంగా 7వ తేదీ అంచనాలు తప్పు వేసుకొని రావాల్సిన లాభాలని పోగొట్టుకుంటారు. కాబట్టి 7వ తేదీ సరిగ్గా అంచనా వేయండి. మీరు చేసే వ్యాపారాలు కావచ్చు, ఏదైనా కానీ మీరు చేసేటువంటి ఎనీ రిలేటెడ్ సంబంధించి ఏదైనా ఒక సంబంధించి దీనికి నాకు లాభం వస్తుంది, ఒక్కోసారి మనం ఎక్కువ అంచనా వేస్తాం. షేర్ మార్కెట్ కావచ్చు, ఎనీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కాబట్టి ఎనీథింగ్. ఎందుకంటే మన జీవితం అంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంటుంది. అంటే నేను ఈ పని చేస్తున్నప్పుడు నాకు ఇంత లాభం వస్తుంది, నేను అవతల వ్యక్తికి ఇన్ని డబ్బులు ఇస్తాను, దీని ద్వారా నేను ఇంత పొందుతాను, దీనివల్ల ఇంత సమాజానికి ఇంత లాభం ఉంటుంది అనేటువంటి లెక్కలు ఉంటాయి. ఆ యొక్క విషయాల్లో కాస్త 7వ తేదీ చాలా జాగ్రత్తగా వేయాలి. ఇక 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో 8, 9 తేదీలు ఈ కర్కాటకం వారికి హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో నిర్ణయాలకి, మరియు ఏదైనా దేవతా సంబంధించిన పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి వీటికి చాలా అనుకూలంగా ఉంది అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే 8, 9 తేదీలు మీరు కాస్త ఎవరితోనైనా ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు, కాస్త మాట్లాడుకునేటప్పుడు, ఏదైనా ఒక రాతకోతలు రాసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 10, 11 తేదీలు ప్రధానంగా ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో ఇక్కడ కూడా కాస్త ఏదైనా మీరు ఎనీథింగ్ ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు లేనట్లయితే తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి. ఇక 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాల్లో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాలలో అనుకూలత అనేటువంటి చూపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఈ వారం అంతా కూడా మీకు ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు ఎక్కువగా సఫలీకృతం అయ్యేటువంటి యోగము, కాకపోతే గృహం మారడం, స్థలం మారడం ఇటువంటి యోగాలను కూడా ఇస్తుంది. ఇక మీకు ప్రధానంగా ఇక్కడ ఏదైతే చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడో ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించి నేర్చుకోవడానికి బాగుంది. మరియు 6లో 2 పాపగ్రహాలు ఉండడం వల్ల శత్రువుపై జయానికి ఇది ఒక గొప్ప యోగాన్ని, శత్రువుపై జయం కలగడానికి బలాన్ని ఇస్తున్నాయి. కాకపోతే అనవసరమైన గొడవలకు కూడా కాస్త ఎంటర్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉగ్ర సంబంధించిన అంటే అగ్నితత్వ రాశుల్లో ఈ 2 గ్రహాలు ఉన్నందుకు కాస్త మనిషి కాస్త ఎక్కువగా కోప స్వభావాన్ని, ఉగ్ర స్వభావాన్ని చూపించే విధంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాలలో కాస్త జాగ్రత్త వహించాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క గ్రహాలు ప్రధానంగా మీకు అష్టమ స్థానంలో అష్టమ శని నడుస్తుంది కదా అనేటువంటి ఒక ఆలోచన మీకు ఉంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమీ లేదు, కాలభైరవ అష్టకం చదువుకోండి, నువ్వులు దానంగా ఇవ్వండి, ఆ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి. 7వ తేదీ ముఖ్యంగా మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి. 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఏదైనా ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి వచ్చేటువంటి యోగం కనిపిస్తుంది. కాకపోతే 8, 9 తేదీలు చూసుకోకుండా తొందరపాటులో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం ద్వారా మీరు అనవసరంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బంది పడతారు. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. మరియు 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా 10, 11 తేదీల్లో మీరు ఇక్కడ కూడా కొంత కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఈ 10, 11 తేదీలు కాస్త మీకు హైయర్ ఎడ్యుకేషన్కి, తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో కొన్ని శుభవార్తలకి, మరియు పెద్ద మొత్తంలో బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా మీకు సపోర్ట్కి యోగిస్తుంది ఈ యొక్క రోజు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి. అదేవిధంగా 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు చాలా మటుకు మీకు హైయర్ ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో పాజిటివ్గా ఉంటుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే రాస్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు పంచమ స్థానంలో కుజుడితో కలిసి ఉన్నాడు. ఇది ముఖ్యంగా
స్నేహితుల్లో అందులో ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు లేదా ఏదైనా పవర్లో ఉండేటువంటి వారి యొక్క స్నేహం మీకు కుదురుతుంది అనేటువంటి చూపిస్తుంది. 2లో కేతు ఉన్నందుకు మీరు ఏదైనా సరే మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు గణపతిని తలుచుకుంటూ గణపతి యొక్క అనుగ్రహంతో నాకు ఈ రూపాయి వచ్చిందనేటువంటి భావనతో చేయండి. మరియు మరొక విషయం ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క శుక్రగ్రహము మరియు అదేవిధంగా బుధగ్రహము శుక్రగ్రహము ఈ యొక్క గ్రహాల యొక్క సంబంధం ఏదైతే ఉందో ప్రధానంగా ఇక్కడ మీకు కలిగేటువంటి విషయాల్లో ఈ ప్రభావము ఏ ఏ విషయాల్లో ఎటువంటి వాటిల్లో మీకు చూపిస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే శుక్ర బుధ గ్రహాల యొక్క సంబంధం పక్కకు వెళ్తున్నాడు బుధుడు 8వ తేదీ నుంచి శుక్రుడు అక్కడే ఉంటున్నాడు. కాబట్టి ఈ చతుర్థ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఏంటంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కానీ ఏదైనా వాహనం కానీ తీసుకోవడానికి అనుకూలమైనటువంటి స్థితిని కలిగింపజేస్తున్నాడు. కాస్త సంతానం మీద కాస్త ఎక్కువ దృష్టి పెట్టడం, సంతాన అభివృద్ధికి ఏం చేయాలంటే ఆలోచనలు ఎక్కువగా పెరుగుతుంటాయి. రాజకీయ నాయకులకి ఇది ఒక మంచి యోగంగా చెప్పుకోవచ్చు. పంచమంలో ఉండేటువంటి రవికుజుడు కాకపోతే కాస్త ఆలోచనలు కొంత ఉగ్ర సంబంధంగా అంటే కొంత కోప స్వభావంగా కలిగేటువంటి వీటిని రవికుజులు ఇక్కడ కలిగిస్తున్నారు. కాస్త తెలిసిన ఇష్టపడిన వారి మీద లేకపోతే సంతానం మీద ప్రేమించిన వారి మీద కాస్త కొన్ని విషయాలు కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇటువంటివి గోచరిస్తున్నాయి. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా కాస్త ఇక్కడ ఉద్యోగ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన సూర్యభగవాను చూస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దత్తాత్రేయుడిని ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. కన్యాలగ్నము కన్యారాశి, ముఖ్యంగా కన్యా వారికి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే ముఖ్యంగా 7వ తేదీ మీరు ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఏదైనా వ్యాపారంలో పెట్టేటువంటి విషయాల్లో పెద్ద మొత్తంలో ధనాన్ని పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇక 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది ప్రధానంగా వివాహ సంబంధించినటువంటి విషయాలకి అనుకూలిస్తుంది. అందులో ముఖ్యంగా 7వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ సంబంధించినటువంటి ఏవైతే సంబంధాలు ఉంటాయి, విదేశీ సంబంధం వచ్చిందండి మా అమ్మాయికి వచ్చింది లేదా మా అబ్బాయికి వచ్చిందండి అంటూ ఉంటాం, అటువంటివి జారవిడ్చుకోకండి. 7వ స్థానంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది కావున. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే చతుర్థ స్థానంలో రవికుజులు, అదేవిధంగా చతుర్థంలో ఎప్పుడైతే రవికుజులు ఉంటారో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇది కొంతవరకు ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా ఒక్కోసారి చూడండి మనం గ్రూప్స్ ప్రిపేర్ అవుతూ ఉంటాం, లేదా మనకి ఏదైనా ఒక విషయాన్ని ప్రిపేర్ అవ్వడానికి అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు ఇక్కడ. అలాగే అంటే గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఈ రవికుజులు ఇద్దరు కూడా ఇక్కడ అనుకూలతని ఇస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క గ్రహాలు ఎప్పుడైతే రవికుజులు ఇక్కడ ఉన్నారో ఇది కాస్త కొంతవరకు ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలు మాత్రం కొంత వెనక్కి లాగడం కానీ ఆ యొక్క విషయాల్లో కొంత డిస్టర్బ్ అవ్వడం అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క 10, 11 తేదీలు ప్రధానంగా మీకు కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా యోగం కలగడం, కాకపోతే 10, 11 తేదీలు మీరు ఏదైనా గవర్నమెంట్ ఆక్షన్స్లో ధనం కట్టేటువంటి విషయాల పట్ల మాత్రం కాస్త చూసి క్యాలిక్యులేటివ్గా ధనాన్ని వెచ్చించండి. అదేవిధంగా 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ యొక్క గ్రహాలు కూడా అంటే ఈ వారం మొత్తము కూడా మీకు పార్ట్నర్స్ మూలంగా ధనం రావడం లేదా ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు లబ్ధి కలగడం అనేటువంటిది ఎక్కువగా చూపిస్తుంది. అయితే మీకు పర్సనల్గా మీరు చేసేటువంటి వెచ్చించేటువంటి ధన విషయంలో కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం కాస్త చూసి ఒక అడుగు ముందుకు వేయవలసిన స్థితి ఉంటుంది. అంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో కుటుంబీకుల విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం తొందరపాటు పడి, అటువంటి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు అనేటువంటిది చూపిస్తుంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశి వారికి రాశిలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో కొంత వైరాగ్య ధోరణి ఏదో ఆగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు గణపతి యొక్క ఆరాధన చేయండి. గణపతి ఆరాధన ఎంత చేస్తుంటే అంత చక్కటి ఫలితాలు వస్తాయి. 2వ స్థానాన్ని గురువు చూస్తున్నాడు కాబట్టి గురువు యొక్క బలం కొంతవరకు మీకు ధనయోగాన్ని ఇస్తుంది. కాకపోతే మీరు కాస్త ఈ యొక్క గురువు అక్కడ ఉన్నందుకు ఎవరికి కూడా మీరు అప్పులు ఇచ్చేటువంటి విషయంలోని మరియు ముఖ్యంగా సంతాన సంబంధించిన విషయంలో కొంత తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కొన్ని గురువారాలు ప్రత్యేకంగా ఏదైనా నిర్ణయం తీసుకోకండి దయచేసి. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మాత్రం ఇది సరైనటువంటి సమయమే, అందులో ఎటువంటి సందేహం లేదు. సహజంగానే 6వ స్థానంలో 6వ అధిపతి ఉన్నప్పుడు, అది కూడా శని అయినప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క కర్మ మీరే రాసుకోవచ్చు అనేటువంటి యోగాన్ని శని భగవానుడు ఇస్తాడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ముఖ్యంగా నవగ్రహాలు శని కుజ రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ కాళికాదేవిని మరియు కాలభైరవుణ్ణి స్మరించండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము తులారాశి, తులావారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి 7వ తేదీ మీరు ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటిది చూపిస్తుంది. అంటే తొందరపాటు పని మనం ఒక్కోసారి కట్టవలసినటువంటిది కట్టకుండా ఇంకో దాన్ని దేనికో మనం ఖర్చు పెడుతూ ఉంటాం. కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కానీ 7వ తేదీ కొంత జాగ్రత్తగా ఉండండి. మరియు 7వ తేదీ మీకు ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో అనుకూలత కూడా యోగిస్తుంది. ఎందుకంటే దశమాధిపతి ఆ రోజు మనకి తులారాశిలో సంచరిస్తుంటాడు, కాస్త ప్రయాణాలను కూడా సూచిస్తూ ఉంటుంది. అదేవిధంగా 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కలిగేటువంటి ఫలితాల్లో రుణము లభించడానికి లోన్స్ కోసం ట్రై చేసినట్లయితే 8, 9 తేదీలు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక 10, 11వ తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఇది వివాహ సంబంధించినటువంటి ప్రయత్నాలకి 12, 13 తేదీలు కూడా వివాహ ప్రయత్నాలకి యోగిస్తుంది. ఇక మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే మీకు రాస్యాధిపతి 2వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో ఇక్కడ ముఖ్యంగా ఈ కమ్యూనికేషన్స్ కారకుడైనటువంటి బుధుడు ముందుకు వెళ్ళిపోయాడు 8వ తేదీ నుంచి. కాబట్టి మీరు కాస్త కమ్యూనికేషన్స్ చేసేటప్పుడు ముఖ్యంగా 3వ స్థానంలో 2 పాపగ్రహాలు ఉన్నాయి కాబట్టి ధైర్యాన్ని సాహసాన్ని ఇస్తుంది. కాకపోతే ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయండి. 12వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించిన విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. హోమ్ లోన్స్ లభిస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీకు ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే 7వ స్థానంలో గురువు ఉండి రాశిని చూస్తున్నాడో చాలా విషయాలకి గురువు యొక్క బలం వల్ల ఇది ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలని మరియు ఉద్యోగంలో కొంత ప్రమోషన్స్ రావడానికి ఇది యోగిస్తుంది చెప్పాలి అంటే. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ రవికుజులు కాస్త 3లో ఉన్నందుకు ఒత్తిడి, అదేవిధంగా కొన్నిసార్లు కొంతమంది చూడండి బాడీ పెయిన్స్ రావడం కానీ లేకపోతే వేడి చేయడం కానీ ఇటువంటివి కాస్త ఎక్కువగా చేస్తూ ఉంటుంది తులారాశి తులాలగ్నం వారికి. ఇక ఉద్యోగ అవకాశాలు చాలా చక్కగా ఉన్నాయి. కాకపోతే మీరు ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి వారంలో అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ద్వాదశ స్థానంలో కేతుగ్రహం ఉన్నందుకు తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాలలోని మరియు ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో అందులో ప్రధానంగా అది భూతత్వ రాశి అవుతుంది. కాబట్టి భూమికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తూ ఉంటారో ఆ యొక్క అంశాల్లో కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి. అదేవిధంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా పంచమాధిపతి పంచమంలో శని ఉన్నందుకు ఇది ఒక రకంగా మంచిదే. కాకపోతే కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి నిర్ణయాలు. సంతాన విషయంలో చాలా ఆలస్యం అవుతున్నాయి కొన్ని విషయాలు అనేటువంటి కొంత బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఆ యొక్క సంతాన కారకుడు ఆలోచన కారకుడు శని శుక్రుడిని చూస్తున్నాడు కాబట్టి ఫలకృతం కూడా అవుతుంది. ఇక మీరు చేయవలసిన దేవతారాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. వృశ్చిక లగ్నము వృశ్చిక రాశి, వృశ్చికం వారికైనా చూసుకున్నట్లయితే రాశిలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో శుక్రుడి యొక్క సంచారం అనేటువంటిది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ఇది కొంతవరకు గృహ వాహన యోగాలను ఇస్తుంది. అయితే మీరు 7వ తేదీ నుంచి కనుక చూసుకున్నట్లయితే 7వ తేదీ కాస్త ఏదైనా వివాహ సంబంధించిన నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇది ఏదైనా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలించేటువంటి సమయం. కాకపోతే 8, 9 తేదీలు వ్యాపార లాభాలు వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క 10, 11 తేదీలు కనుక గమనించుకున్నట్లయితే 10, 11 రోజు మీకు ప్రధానంగా ఇక్కడ ఈ ఫలితాలు ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అనేటువంటి చూపిస్తుంది అంటే ఇక్కడ మీరు లోన్స్ లభించడానికి అనుకూలంగా ఉంది. కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో 10, 11 కానీ 12, 13 తేదీలు కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలనేటువంటి సూచనలు కలిగిస్తున్నాయి. ఇక మీకు ప్రధానంగా వృశ్చికం వారికి ఈ అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉంది. కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తగ్గాలి అంటే మీరు చేయవలసింది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు ఏదైతే శని యొక్క ప్రభావం 4వ స్థానంలో సంచరిస్తుందో కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఏదైనా నేర్చుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అదేవిధంగా
రెండవ స్థానంలో రవికుజులు నందు కుటుంబ సంబంధించిన విషయాల్లో అనవసరమైన ఘర్షణ వాతావరణం కలిగిస్తుంది. కాబట్టి కుటుంబీకులతోని కుటుంబ సంబంధించిన విషయాలను గవర్నమెంట్ వ్యక్తులతోని గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పాజిటివ్గా ఉంటూ అదేవిధంగా కొంతవరకు ఘర్షణ వాతావరణాన్ని కూడా కలిగింపజేస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లాభస్థానంలో కేతువు యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది ప్రధానంగా మీకు కలిగించేటువంటి ఫలితాల్లో ఈ రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాలు చేసేటువంటి వారికి ఉన్నతిని ఇస్తుంది. అప్పుడప్పుడు ఆటంకాలు కూడా కలుగుతుంటాయి. కాకపోతే పంచమంలో రాహు ఉన్నందుకు కాస్త ఇమాజినేషన్స్కి గురవుతుంటారు. కాబట్టి అవ్వంది ఏదైనా జరుగుతుందేమో, జరగంది జరుగుతుందేమో అనేటువంటి కొన్ని ఇమాజినేషన్స్లో ఉన్నారు. ఆ యొక్క ఇమాజినేషన్స్ని మీరు బయటపడాలంటే ప్రధానంగా మీరు చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ధనుర్లగ్నము ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కనుక గమనించుకున్నట్లయితే 7వ తేదీ ప్రధానంగా మీరు వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలకి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది ముఖ్యంగా వివాహ విషయాల్లోని మరియు అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి విషయాల్లో, రుణ సంబంధించిన విషయాల్లోని, అనవసరంగా స్త్రీలతో ఏదైనా గొడవను తెచ్చేటువంటి విషయాల్లోని ఇది యాక్టివ్గా ఉంటుంది. మరి ఈ 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు కలిగేటువంటి ఫలితాలు 8, 9 తేదీల్లో మీకు ఈ గృహయోగము, వాహన యోగము, గృహాలకు సంబంధించినటువంటిది ఏదైనా లబ్ధి కలగడము, వేరే దేశాల్లో ఉంటే అక్కడ ఏదైనా పిఆర్కి అప్లై చేసినట్లయితే ఇది ఇక్కడ కొంత సపోర్ట్ చేస్తుంది. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ ఇవన్నీ ఏమిటి అని చూసుకున్నట్లయితే అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ 8, 9 తేదీలు ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే కాస్త వ్యాపార నిర్ణయాలు, వ్యాపార సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ రాజకీయ నాయకులకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కూడా రాజకీయ నాయకులకి బాగుంది. అంటే క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి, ధనుసు రాశి వారికి ఈ వారం పాజిటివ్గా ఉంది. మిగతా అంశాలు కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఎప్పుడైతే రవికుజుల యొక్క సంచారం జరుగుతుంది ఇది కాస్త వేడి, ఉష్ణ స్వభావాన్ని, కోప స్వభావాన్ని, కొన్ని ఖర్చులు పెట్టేటువంటి విషయంలో తొందరపాటు పడి కాస్త ఖర్చు పెట్టేటువంటి స్వభావాన్ని ఇస్తూ ఉంది. అదేవిధంగా ఫైనాన్షియల్గా విదేశీ సంబంధించిన ఆన్లైన్ త్రూగా ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ రాశిలో ఎప్పుడైతే రవికుజులు ఉన్నారో ఇది దీక్షలు తీసుకోవడానికి కానీ లేకపోతే ఒక పట్టుదలగా ఒక పని చేయడానికి కానీ కొంత మీరు మీ యొక్క స్ట్రెంగ్త్ని పెంచుకోవడానికి కానీ రవికుజుల యొక్క ప్రభావం ఇక్కడ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ పంచమాధిపతి రాశిలో భాగ్యాధిపతితో కలిసి ఉండడము అనేటువంటిది ప్రధానంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన సెక్టార్స్లో ఎవరైతే ఏదైనా ఉద్యోగ సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారో వాటికి యోగించేటువంటి కాంబినేషన్. కాకపోతే ఈ దశమ స్థానంలో కేతు సంచారం జరుగుతున్నందుకు ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి ఉద్యోగాలు వదిలేయడాలు లాంటివి చేయకండి. ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏదైనా కాస్త ఇబ్బంది కలుగుతున్నట్లయితే మీకు దగ్గరలో గణపతి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. తద్వారా మీ ఉద్యోగ సంబంధించిన విషయంలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేనట్లయితే జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ మరియు పితృదేవతారాధన చక్కటి ఫలితాలను ఇస్తుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి చూసుకున్నట్లయితే ప్రధానంగా మీకు 7వ తేదీ మీరు తీసుకునే నిర్ణయాల మీద దాని ప్రభావం ఉంటుంది. ఇక 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైనా మధ్యవర్తిత్వం చేయడం ద్వారా కొంతవరకు ధైర్యంగా కొన్ని స్టెప్స్ తీసుకోవడం ద్వారా మీకు యోగం ఉంటుంది. కాకపోతే 8, 9 తేదీలు కాస్త మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు ఏదైనా ప్రాపర్టీస్, వస్తువులు, వాహనాలు, ఏదైనా ఆభరణాలు కొనుగోలు చేయడానికి యోగ్యవంతంగా ఉంది. మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే
10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ ఆభరణ కొనుగోలిస్తూ 12, 13 తేదీలు అనేవి కొంతవరకు ప్రయాణ సూచనలని. అయితే ఈ వారం మొత్తము కూడా మకరం వారికి ఏదైనా విద్యా యోగాన్ని అంటే ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి, వస్తువులు కొనుగోలు చేయడానికి వీటికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మీరు ఈ రెండవ స్థానంలో అంటే ఇంకా ఎల్నాడు శని ఇంకో సంవత్సరం 4 నెలల పాటు ఉంటుంది కాబట్టి కొంత ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా కొన్ని విషయాలు మీరు చేయగలుగుతారు. దశమం మీద గురువు యొక్క దృష్టి ఉన్నందుకు ఇక్కడ ప్రధానంగా ఉద్యోగ సంబంధించిన అవకాశాలు చాలా చక్కగా పెరుగుతాయనేటువంటిది జాతక గోచారంలో ఉండేటువంటి గ్రహాలు చూపిస్తున్నాయి. కాకపోతే కాస్త రవికుజులు 12వ స్థానంలో ఉన్నందుకు కొంతవరకు తండ్రికి సంబంధించిన విషయాల్లోని లేదా తండ్రి ఆస్తికి సంబంధించిన విషయాల్లోని ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఎవరైనా సుపీరియర్స్తోని అంటే మీ కుటుంబంలో ఉండేటువంటి పెద్దవారితో లేదా కొన్ని ఒత్తిళ్ళు రావడం, తండ్రి ఆస్తి సంబంధించిన విషయంలో మీకు కొంత ఒత్తిళ్ళు రావడం అనేటువంటి చూపిస్తుంది. ఇక పుణ్యక్షేత్ర దర్శనాల్లో ముఖ్యంగా గణపతి ఆలయాలకి రెగ్యులర్గా వెళ్తూ ఉండండి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు ప్రధానంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లలితాంబిక అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. కుంభరాశి, కుంభలగ్నము. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో శని యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో శని యొక్క సంచారము అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే రాశిలో ఉండేటువంటి గ్రహాలు మరియు రాశి మీద ఉండేటువంటి గ్రహాలు ఇవి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ కొంతవరకు శ్రమ అధికంగా ఉండడం కాస్త చూపిస్తూ ఉంటుంది. కాస్త ప్రయాణాలు, శ్రమ అధికంగా ఉండడం అనేటువంటిది ఈ ఏలినాడు శని వల్ల. అయితే ఇక్కడ 7వ తేదీ చూసుకున్నట్లయితే 7వ తేదీ ప్రధానంగా మీరు అనవసరంగా నిందపడము, ఒక ప్రయాణం వల్ల ఒక దగ్గరికి వెళ్ళడం వల్ల నిందపడడం అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి కాస్త మీరు అవతల వారికి చెప్పకుండా వెళ్ళేటువంటి పనుల వల్ల మీరు ఇబ్బంది పడతారు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 8, 9 తేదీలు చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది. కాకపోతే వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. 8, 9, 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు కొన్ని ల్యాండ్ డీల్స్ కానీ ఏదైనా మధ్యవర్తిత్వంగా చేసేటువంటి పనుల వల్ల కొంతవరకు మీకు యోగ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఇది ఇప్పటి నుంచో అవ్వనటువంటి అగ్రిమెంట్స్ కొన్ని ముందుకు కదులుతాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్త వహించండి. 12, 13 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ 12, 13 తేదీలు ప్రధానంగా మీకు ఇక్కడ గమనించుకోవాల్సిన విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే 12, 13 తేదీల్లో ఈ కాంబినేషన్స్ ప్రధానంగా మీకు ఏదైనా మీడియేటింగ్ చేయడం ద్వారా లబ్ధిని కలిగింపజేస్తుంది. ఏదైనా గురువులు లేకపోతే మీకు ఉపదేశం చేయడానికి ఏదైనా ఒక గురువుల యొక్క పరిచయాలు ఏర్పడడం, ఒక గొప్ప నాలెడ్జ్ పర్సన్స్ పరిచయం ఏర్పడడం అనేటువంటిది ఈ వారంలో అధికంగా చూపిస్తుంది. అయితే మీకు రాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంత శ్రమ లేట్ అనేది అవుతుంటుంది, కానీ దానికంటే ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఫైనాన్స్ అనేటువంటిది ఆన్లైన్స్ త్రూగా వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఏదైనా బ్యాంకింగ్, టీచింగ్ రంగాల్లో కనుక మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే బాగుంటుందనేటువంటి చూపిస్తుంది. మరియు అదేవిధంగా కొంతవరకు ఏదైనా కన్స్ట్రక్షన్ కంపెనీసు, క్రియేటివ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా మీకు యోగ్యవంతంగా చూపిస్తుంది ఈ వారం ప్రధానంగా. అయితే ఇక్కడ ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా పేమెంట్స్ చేయాల్సినవి ఉంటే పెండింగ్ పెట్టకుండా చేయండి. అష్టమ కేతువు వల్ల ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ మూలంగా కొంతవరకు పోస్ట్పోన్ చేయడం వల్ల ఇబ్బంది రావడం కానివ్వండి, పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారు ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని ఎప్పటి నుంచో అవ్వాల్సినటువంటి కొన్ని షేర్స్ కావచ్చు, విభజనలు కావచ్చు, ఈ వారం కాస్త అధికంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మహావిష్ణువుని మరియు అదేవిధంగా పితృదేవతల్ని, లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క వారము 7వ తేదీ ప్రధానంగా మీరు ఏదైనా రాతకోతలు రాసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండే, తొందరపాటు పడి అక్కడ కండిషన్స్ ఏమున్నాయి, ఆ అగ్రిమెంట్లో ఏం చూసుకోవాలి అనేటువంటిది కాస్త చూసుకొని అగ్రిమెంట్ చేయండి. ఇక 8, 9 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తేదీలు మీకు
కొంతవరకు గతంలో ఏదో జరిగిపోబోతుందేమో అనేటువంటి ఆ భ్రమ నుంచి తప్పిస్తుంది చెప్పాలంటే. ఇక 10, 11 తేదీలు కనుక చూసుకున్నట్టయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఇది 10, 11, 12, 13 ఈ 4 రోజులు కూడా వరుసగా మీకు ఫినాన్షియల్ గ్రోత్ని ఇచ్చేటువంటి గ్రహస్థితి ఇస్తున్నాడు ఈ వారం. అయితే ఇక్కడ సహజంగానే మీకు రాశిలో రాహు సంచారం ఉన్నందుకు కొంత భ్రమని కలిగింపజేస్తూ ఉంటుంది. అంటే ఏదో జరగకూడదు ఏదో జరుగుతుందనో తెలియని ఒక భయం మిమ్మల్ని ఆవహిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాహు సంచారం రాశిలో సంచరిస్తున్నంత కాలము కూడా ఓం దుర్గాయ నమః అనేటువంటి నామస్మరణ ఎప్పటికప్పుడు చేస్తూ ఉండండి. ధనపరంగా చూసుకుంటే మంచి ఎదుగుదల ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఈ యొక్క వారం ప్రధానంగా మీరు ఏదైతే చతుర్థాధిపతి 8వ తేదీ నుంచి రవి కుజులతో కలుస్తున్నాడో కొంత వివాదాలు ఏదైనా ఒక ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయంలో వివాదాలు కానివ్వండి, లేదా దశమంలో రవి కుజులు ఉన్నందుకు సర్వసాధారణంగా ఇచ్చేటువంటి ఫలితాల్లో ప్రమోషన్స్ రావడానికి ఇది యోగిస్తుంది చెప్పాలంటే. అంటే ప్రమోషన్స్, ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికి కానీ, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళడానికి కానీ, గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించిన ఏవైనా సరే మీకు జన్మజాతకంలో యోగం ఉన్నట్లయితే గవర్నమెంట్ జాబ్స్కి రావడానికి అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది ఇక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ నిర్ణయాల విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకు అంటే 7వ స్థానంలో కేతువు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అదేవిధంగా బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి విషయాలలోని కాస్త జాగ్రత్త వహించాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలలో ఈ భాగ్యంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కాస్త దూర ప్రాంతాల్లో ఏదైనా క్షేత్రాల అమ్మవారి యొక్క ఆలయాలకు వెళ్ళడము, మరియు బ్యాంకు నుంచి కొంతవరకు ఏదైనా సపోర్ట్ లభించడం కూడా ఈ యొక్క భాగ్యస్థానంలో ఉన్నటువంటి శుక్రుడి యొక్క సంబంధాలు చెప్తున్నాయి. మరియు దీంతోపాటు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి ఇది సరైనటువంటి సమయము. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన, ముఖ్యంగా మీరు పితృదేవతారాధన ఎక్కువగా చేస్తూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అష్టోత్తరాలు చదువుకోండి. మరియు మీకు దగ్గరలో కాలభైరవ ఆలయం కానీ శివాలయం కానీ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి ఏదైనా సేవ చేయండి. మీకు ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది కూడా పూర్తిగా తగ్గుతుంది. ప్రేక్షకులకి చాలామందికి ఒక సందేహం కలుగుతుంటుంది, ఏమండి మనం ఈ గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాము, గోచార ఫలితాలు ఏవైతే చెప్తున్నారో అవి అలాగే జరుగుతాయా, లేకపోతే ఇంకేదైనా దీనికి ప్రత్యామ్నాయం కానీ ఇంకేదైనా ఉంటుందా అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, గోచారము అనేటువంటిది కాలము. దీన్ని బాగా అర్థం చేసుకోండి. కాలం అంటే ప్రజెంట్ బయట ఉన్నటువంటి వాతావరణంగా భావించాలి గోచార ఫలితాలు మనం ఏమైతే చెప్తున్నామో. అదేవిధంగా జన్మజాతకం అనేటువంటిది మన శక్తి, మన వనరులు, మనకున్న శక్తి, మన యొక్క ఆలోచనలు, మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇవన్నీ మన జన్మజాతకం. ఈ మన జన్మజాతకము బయట అంటే మన నిర్ణయాలు, మన విషయాలు ఎలా అయితే ఉంటాయో బయట ఉండేటువంటి సంఘటనతో, బయట ఉండేటువంటి వాతావరణంతో సంబంధం ఉంటుంది. అంటే ఎలాగా అంటే, ఇప్పుడు ఒక 4 ఏళ్ల క్రితం మనకి కరోనా వచ్చింది. బయట ఉండే వాతావరణం ఎలా ఉందండి అంటే, మాస్కులు పెట్టుకోవాలి, దూరంగా డిస్టెన్స్ పాటించాలి, ఇట్లాంటివన్నీ వచ్చాయి. అప్పుడు లేదండి నా ఇష్టానుసారంగా నేను వెళ్తానంటే కుదరదు, ఎందుకు కాలం అలా ఉంది, లేదా ట్రాఫిక్ బాగా జామ్గా ఉంది, అప్పుడు నా మటు నేను వెళ్ళిపోతానంటే వెళ్ళడం కుదరదు, లేదా మార్కెట్లో ఒక ప్రోడక్ట్కి అంత వాల్యూ లేదు. అలాంటప్పుడు దాని యొక్క వాల్యూ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి ప్రోడక్ట్ క్రియేట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఎటువంటి ప్రోడక్ట్ను పబ్లిక్ అడుగుతున్నారు అనేటువంటి దాన్ని బట్టి. అంటే ఏంటి, బయట ఉండే కాలం ఎలా ఉందో చెప్పేది గోచార ఫలితాలు. మరి ఈ జన్మజాతక ఫలితాల ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఈ జన్మజాతకం అసలు ఎలా ఏర్పడుతుందో ముందుగా తెలుసుకోవాలి. మనం చేసినటువంటి ప్రతి కర్మ యొక్క సంబంధంగానే ఈ జన్మ ఉంటుంది. అంటే పూర్వజన్మల్లో మనం ఒక గౌరవాన్ని ప్రతి ఒక్కరికి గౌరవిస్తూ రెస్పెక్ట్ఫుల్గా ఉంటూ అవతల వ్యక్తికి కనుక గౌరవం ఇచ్చినట్లయితే మీ యొక్క రవి భగవానుడు అంటే మీ సూర్య భగవానుడు అద్భుతమైనటువంటి స్థితిలో ఉంటాడు. అలాగే ఎవరి మనసు బాధ పెట్టట్లేదండి, చంద్రుడు బాగుంటాడు. ఎందుకు, చంద్రమా మనసో జాతః అని చెప్పి వేదం చెప్తుంది. అంటే చంద్రుడు బాగున్నాడు అంటే నువ్వు కృతజన్మలో ఎవరి మనసు బాధించలేదు. చంద్రుడు బాగోలేదంటే ఈ జన్మలో నువ్వు బాధపడుతున్నావు మానసికంగా, నువ్వు ఈ జన్మలో బాధపడుతున్నావు మానసికంగా అంటే పూర్వజన్మలో నువ్వు ఇంకొకరి మనసు బాధ పెట్టావు. కాబట్టి కనీసం ఈ జన్మలో అయినా ఎవరి మనసును క్లేదపడేలా చేయకు. అలా అని బాధ్యతల్ని వదిలేయడం కాదు. ఇప్పుడు చిన్నపిల్లవాడు చదవను అంటాడు పుస్తకాన్ని తీసుకొని, అయ్యో వాడిని చదవమంటే మనసు బాధపడుతుంది కదండి, ఆడుతున్న పిల్లవాడిని తీసుకొచ్చి మనం చదవమంటే ఎలాగా,
10th క్లాస్లో ఉన్న పిల్లవాడు వాడు క్రికెట్ ఆడుకుంటా అంటున్నాడు, వాడిని ఇప్పుడు చదవమంటే వాడు మనసు బాధపడుతుంది కదా అంటే అది కాదు. వాడు అభివృద్ధికి ఏది దోహదం అవుతుందో దాని గురించి నువ్వు కాసింత కోప్పడ్డా, అవతల మనిషి యొక్క మనసు బాధపడ్డా, అది ఆ యొక్క వ్యక్తికి, అమ్మాయికి కావచ్చు అబ్బాయికి కావచ్చు, ఆ వ్యక్తికి ఉన్నతమైనటువంటి విషయాలకు తీసుకెళ్తుంది అన్నప్పుడు ఈ కించిత్ మనసు సంబంధించినటువంటి ఇబ్బంది తప్పు కాదు. అంటే ఎలా అంటే, ఒక బాస్ ఉన్నాడు, ఆ బాసు కంపెనీలో ఒక వ్యక్తి సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, అయ్యో ఆ వ్యక్తిని ఇప్పుడు అంటే మనసు బాధపడుతుంది కదా, ఇది పాపమా అంటే అది పాపం కిందకి రాదు, అది నీకు కర్మ కింద అంటదు. నీ బాధ్యతగా నువ్వు చెప్తున్నావు, ఆ వ్యక్తి ఆ బాధ్యతను సక్రమంగా చేయాలి. ఎందుకంటే ఒక ఎంప్లాయీ కనుక చేయవలసినటువంటి కర్మ సరిగ్గా చేయకపోతే అతనికి శనిదోషం ఏర్పడుతుంది. అంటే ఏమిటి, ఇక్కడ ఈ జన్మలో సరైనటువంటి జాబ్ దొరికి సరైనటువంటి బాస్ ఉండి కూడా నువ్వు కర్మ సరిగ్గా చేయకపోవడం వల్ల తర్వాత జన్మల్లో ఏమవుతుంది అంటే శని యొక్క ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్ల జాబ్ దొరకదు. అంటే ఇక్కడ మనం బాధ్యత ఏంటి, కర్మ ఏమిటి, ధర్మం ఏమిటి, ఇటువంటివి తెలుసుకోవాలి. ఇవన్నీ చెప్పేదే మనకు భగవద్గీత. ఆ రకంగా రవి రెస్పెక్ట్ ఇవ్వడం ద్వారా, చంద్రుడు మనసు క్లేదపడకుండా ఉంచేటువంటి వాటి ద్వారా, కుజుడు నీ యొక్క అన్నదమ్ములతో లేదా నువ్వు భూమి సంబంధించిన దోషాలు చేయకపోవడం ద్వారా చక్కటి ఫలితాలు ఇవ్వడము, శుక్రుడు వివాహ సంబంధించిన విషయాల్ని, బుధుడు నీ యొక్క బుద్ధి లేదా నువ్వు పూర్వజన్మలో చేసిన నీ బుద్ధితో చేసినటువంటి పనుల ద్వారా, లేదా నువ్వు రిలేషన్స్లో ఉండేటువంటి రిలేషన్స్ ద్వారా, ఇలా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క భావము నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి కర్మ ఆధారంగా వస్తుంది. ఈ కర్మ ఆధారంగా వచ్చినటువంటి ఈ యొక్క గ్రహాలు ఎక్కడెక్కడ ఏ ఏ స్థానాల్లో స్థితి పొందున్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఇప్పుడు నువ్వు ఈ జన్మలో నువ్వు కృతజన్మలో చేసినటువంటి కర్మ ఏ రూపంలో నిన్ను నడిపిస్తుంది, దాన్ని నువ్వు అధిగమించాలంటే భగవత్ సంబంధించినటువంటి స్వరూపాలలో నువ్వు ఏ స్వరూపాన్ని నువ్వు ఆరాధిస్తే ఆ కర్మ నుంచి తప్పించుకుంటావు, ఏ గ్రహాన్ని నువ్వు గనక ఆరాధించగలిగితే ఆ యొక్క కర్మ నీకు తొలగుతుంది. నీ మనసులో, నీ యొక్క బుద్ధిలో, నీ యొక్క ఆలోచన విషయాల్లో ఎటువంటి ఆలోచన పరివర్తన నువ్వు తెచ్చుకోగలిగితే నీ యొక్క కర్మ తొలగుతుంది అనేటువంటి చెప్పేదే ఈ యొక్క జ్యోతిష్ శాస్త్రం. అంటే దీన్ని బట్టి ఏమిటి, నువ్వు ఎందుకు ఎదగట్లేదు, నీకు ధనయోగం ఏ రకంగా వస్తుంది, రావట్లేదంటే ఎలా చేస్తే వస్తుంది, ఏ దేవతా ఉపాసన చేస్తే వస్తుంది, నీకు బంధువర్గాల్లో ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, నీకు ఏ నివాసం అంటే నివాసం అయినటువంటి గృహం ఏ దిశలో అయితే నీకు బాగా కలిసి వస్తుంది, అన్ని దిశలు మంచివే కానీ నీకే దిశ కలిసి వస్తుంది, ఆ రకంగా విద్య, ఉద్యోగము, సంతానము, వివాహము, వివాహ జీవితాలు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ చెప్పేది మీ యొక్క జన్మజాతకము. ఈ యొక్క జన్మజాతక ఫలితాలని, గోచార ఫలితాలని రెండింటిని తెలుసుకొని మీ యొక్క జీవితాన్ని అద్భుతమైనటువంటి మార్గం వైపు నడిపించుకుంటారని నా యొక్క అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.